మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సంకటహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది. సంకటహర చతుర్థి సోమవారంతో కలిసి వస్తే అది శివుడికి మరియు గణపతికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన రోజుగా మారుతుంది. అయితే ఇలాంటి అద్భుతమైన రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 10 నిమిషాలలో మీ తలరాత మారిపోతుంది. శివుడితో సహా వినాయకుడు మీ ఇంటికి వస్తాడు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో 2 సార్లు చతుర్థి వస్తుంది. వీటిల్లో కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి అని, శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అని అంటారు. ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ప్రార్థించే వారికి సంతాన ప్రాప్తి, కుజ దోష నివారణ, జ్ఞానప్రాప్తి, వస్తుప్రాప్తి, మనో అభిష్ట సిద్ధి, గురు భగవానుని అనుగ్రహం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం ద్వారా వివాహ ఆటంకాలు తొలగిపోవటము, దూరమైన బంధువులు తిరిగి ఒక్కటవటము, జాతక దోషాలు తొలగిపోవటము జరుగుతుంది. సంకటహర గణపతి సకల భయ నివారకుడు, కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం వినాయకుడిని కీర్తిస్తుంది. అందుచేత సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని అర్చించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని విశ్వాసం. సంకటహర చతుర్థి నాడు నిష్ఠతో ఉపవాసం ఉండి దగ్గరలో ఉన్న వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం మంచిది. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంనకు అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకష్టహర చవితిగా పరిగణించాలి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు గనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవటము, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం వంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఋగ్వేదంలో గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్ఠులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని, సర్వగణాలకు ఆదిదేవతని, సర్వ ఆహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్ఠుడని, ఆది నాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తింపబడ్డాడు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని, సంకటహరుడుగా కూడా పూజించటం ఆనవాయితీగా వస్తున్నదే. సంకటహరుణ్ణి పూజించడానికి కృష్ణపక్ష చతుర్థి ప్రసిద్ధి చెంది ఉంది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణ బాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈది బాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాగలేకపోవటం వంటి ఆటంకాలు అనుభవించేవారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇట్లాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. సిరులు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చవితి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనదని, పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యలాభం,
పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచించిన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళుతూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతూ ఉన్నావు మామయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేసాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబ్బాబు అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిములాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పట్నుంచి గణపతి ముందు గుంజీళ్లు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్లు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్లు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్లు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడు దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలగింది. వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి గిరగిరా తిప్పి కిందికి పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరినాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీ పరమేశ్వర్లు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురురిగిన బాలగణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు, విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకనే
టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను, సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు, దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెప్తూ ఉంటారు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి, గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావడి పడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు, ఇలా బేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటోంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురుమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుణ్ణి చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి గనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు, ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోలా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగజేసుకుని, ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కానీ 21 గరికి పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, అనే తరాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్ని తులసీదళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. కొంతమంది ఈరోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు. దానికోసం వినాయకుడి ముందు తెలుపు లేదా ఎర్రటి జాకెట్ గుడ్డను ఉంచి అందులో పసుపు కుంకుమలు వేయాలి. మనసులో ఉన్న కోరికను తలుచుకొని ఆ క్లాతులో 3 గుప్పెళ్ల బియ్యం పొయ్యాలి. ఆపై 2 ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ వేసి మూట కట్టాలి. ఈ ముడుపును స్వామి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి సంకటహర చతుర్థి వ్రతాన్ని చదువుకోవాలి. వ్రత కథను చదువుకోవాలి. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు చేయాలి. ఈ వ్రతాన్ని చివరిగా చేసే రోజున ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుంది.
ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు ఓ 4 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు. అయితే ఇంతటి విశిష్టమైన సంకటహర చతుర్థి రోజు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం ఆచరిస్తే గణపతి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. అన్ని దోషాలు కూడా పోయి మీ శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి. మరి ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో తెలుసుకునే ముందు సంకటహర చతుర్థి కథను విందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేష్ను దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 10 నిమిషాలలో మీ తలరాత మారిపోతుంది. శివుడితో సహా వినాయకుడు మీ ఇంటికి వస్తాడు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.